హాయ్ ఫ్రెండ్స్, పొడిపొల్లాడే సేమియా ఉప్మా తయారు చేసి చూపెడతాను. ఈజీగా చూసుకోండి. నేను ఆల్రెడీ పచ్చెనపప్పు, పచ్చిమిరకాయలు, జీలకర్ర వేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకున్నాను తాలింపుని. టమాటా ముక్కలు సన్న తరిగి రెండు టమాటాలు వేసుకున్నాను. టమాటా వేసుకుంటే సేమియాలో బాగుంటుందండి, సూపర్ ఉంటుంది. ఉల్లిపాయ కొంతమంది ఉల్లిపాయ వేసుకుంటారు. సింపుల్గానే మగ్గిపోయిందండి. మగ్గిపోయినాక ఇలా తిప్పుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్నాను. ఒక లోటా వాటర్ సరిపోద్దండి. సరిపడ ఉప్పు వేసుకుంటున్నాను. సేమియా ముందే వేగించుకొని పక్కన పెట్టుకున్నాను. బ్రౌన్ కలర్ రావాలి. అయిపోయిందని మరిగిన తర్వాత సేమియాని అలా వేసుకోవాలి. వాటర్ మరిగాక బాగా మిక్స్ చేసుకుని తిప్పుకోవాలండి. కాసేపు ఒక 5 నిమిషాలు తిప్పాలి, కలవాలి కదా. మూత పెట్టుకుంటే ఒక 5 నిమిషాలు మగ్గిపోయిందండి. వేడి వేడి సేమియా ఉప్మా పొడిపొల్లాడిద్ది పలిగా. ఒక 5 నిమిషాలు మగ్గితే సరిపోద్దండి. లైట్గా వాటర్ ఉంది. ఈ సేమియా ఉప్మా అయినా సేమియాకి వేస్తాను, పొడి బలి చేస్తానండి. వండిపోయిన టమాటాలు చక్కగా సన్నగా తరిగి ఇలా వేసుకుంటే సూపర్ ఉంటుంది. మగ్గిపోయింది, అయిపోయింది. అయిపోయిందండి. పొడిపొల్లాడే సేమియా ఉప్మా అండి. బలు టేస్టీగా టేస్ట్ చేయండి. ఇలాగా అయిపోయిందండి.